మిథున రాశి వారికి మరొక 72 గంటల్లోనే జీవితంలో పెద్ద మలుపు. నవంబర్ నెల 1, 2, 3 తేదీల్లో మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? మరొక 72 గంటల్లో మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? నవంబర్ నెల 1, 2, 3 తేదీల్లో మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారి ఈ సమయంలో ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి సందర్శనం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. మీ రంగాల్లో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. మనోబలంతో అనుకూలిస్తారు. మీరు అనుకునే పనులలో విజయం దక్కుతుంది. మీ ఆలోచనలో నూతనత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయి వ్యక్తుల సానుకూలత లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందం మీకు నెలకొంటుంది. సృజనాత్మక ఆలోచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. అష్టలక్ష్మి ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు చూస్తారు. 2025 మిథున రాశి వారికి వ్యాపారం, విద్య, ఆదాయం మరియు ఉద్యోగ రంగాల్లో కూడా చాలా చక్కటి ప్రయోజనాలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతోంది. గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుత ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతున్నారు. మీ జీవితానికి పెద్ద మలుపు అయితే ఈ సమయంలో రాబోతోంది. మరొక 72 గంటల్లోనే ఈ మిథున రాశి వారి జీవితం అనేది పూర్తిగా మారబోతోంది. నవంబర్ నెల 1, 2, 3 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. మిథున రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారం, విద్య, ఆదాయం మరియు ఉద్యోగ రంగాల్లో చాలా మంచి ప్రయోజనాలు అయితే మీరు కలవరగా ఉంటారు. ఈ ఏడాది కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారం మరియు విద్య మరియు ఉద్యోగం బుధుడి ప్రభావం కారణంగా మిథున రాశి వారికి మంచి పురోగతి అనేది కనిపిస్తోంది. ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాలు రాబడతారు. ఈ ఏడాది కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. శ్రీ విశ్వావసనామ సంవత్సరంగా పిలువబడుతుందండి. ఈ ఏడాది మీకు ప్రతికూల సమయాలు ఏంటి అంటే ఈ సమయం ఇప్పటి వరకు కూడా ప్రతికూల సమయాలన్నీ కూడా పూర్తి అయ్యాయి. కానీ మీకు ఈ సమయంలో కొంచెం సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది శనిదేవుని అనుగ్రహం కారణంగా మిథున రాశి వారికి శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. 2025 మిథున రాశి వారికి ధనవంతులయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నవంబర్ నెల 1, 2, 3 తేదీల్లో మీకు అదృష్టం మీకు దక్కబోతోంది. బుధుడు అధిపతిగా ఉంటాడు వీరికి కనుక బుధుడి ప్రభావంతో ఈ ఏడాది మిథున రాశి వారికి వ్యాపారం, విద్య, ఆదాయం, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మిథున రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. మీ కుటుంబ జీవితంలో కూడా మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో గల విజయం అయితే మీరు సాధిస్తారు. ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యాపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది అంతా కూడా గురుడు ఇదే రాశిలో నివాసం ఉండబోతున్నాడండి. మరొకవైపు శనిదేవుడు మీనంలో కూడా ఉంటాడు. ఈ కాలంలో కొన్ని ప్రతికూల సమస్యలు అనేవి మీకు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీరు ఏకాగ్రతతో కూడా చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో మీకు మేలు జరుగుతుంది. కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాదు మీరు కోరుకునే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా ఈ సమయంలో వినిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి పొందుతారు. ఈ ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో మీరు బాధలు పడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా కష్టాలు పడి ఉండవచ్చు. ఈ రాశి వారి ప్రేమ జీవితం సన్నిహిత్యం ఏర్పడుతుంది. కేతువు ప్రభావంతో కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త. మిథున రాశి వారు ఏదైనా సరే ఆలయంలో పసుపు రంగు పండ్లు, లడ్డూలను పంపిణీ చేయాలి. బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తే మీకు మేలు. ప్రతిరోజు వినాయక మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు చాలా తెలివితేటలు అనేవి కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ కూడా తనలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకొని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీడి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావం కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏవన్నీ అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.